అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఒక టెంపుల్లో దొంగతనం చేసే అఫెండర్ ఎవరైతే ఉన్నారో దండు రాజు అని చెప్పేసి, దండు రవి గొల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు. ఇతను మీ అందరికి తెలిసిందే, ఇక్కడ మన తాళ్ల మల్లన్న గుడి మీ అందరికి తెలిసింది. ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన 4వ తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన నేరస్తులు ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగలు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలనీ, మీకు అందరూ తెలిసిందే, అది బాంబే కాలనీలో ఒక స్కూటీ యాక్టివా బండిని దొంగతనం చేసినాడు. ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడిలో 6వ తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అమ్మడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన 6వ తారీఖు మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఉన్న క్లూస్, మనకు లభించిన క్లూస్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది. పాత నేరస్తులు మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తారసపడడం జరిగింది. అతని వెహికల్ చెక్ చేస్తే వెహికల్ డిక్కీలో కొన్ని మనకు ఆవరణాలు కనిపించినాయి. కనిపించిన తర్వాత వాటిని అతన్ని ప్రశ్నించగా అతను ఏమని చెప్పినట్టే మల్లన్న గుడిలో నేనే చేసిన అని ఒప్పుకోవడం జరిగింది. యాస్టేజ్గా మనకి ఏవైతే ఆర్టికల్స్ పోయినాయో అక్కడ గుడిలో ఏవైతే వెండి సామాన్ పోయిందో అతను మొత్తం కూడా అతని ఇంట్లో కొంత ఉండింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక్క వస్తువు కూడా మిగలకుండా అన్ని వస్తువులు మనం రికవరీ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఇతన్ని కోర్టులో మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇతని మీద 30 కేసులు ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాయి, పాత కేసులు, ఇటువంటి దొంగతనాలు. ఇంకా ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మాకు ఇంకో 2-3 కేసులు చెప్తున్నాడు. అవి కూడా మేము వెరిఫై చేసి పోలీస్ కస్టడీ తీసుకుని మిగతా దీన్ని నేరాలు కూడా చూడడం జరుగుతుంది అనమాట. ఇది మీ దృష్టికి, అంటే ఇది దొంగతనం, గుళ్ళో దొంగతనమే చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉండేది అంశం ఇది. మనకి ఈ జాతర చాలా పెద్ద జాతర, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఎంతో మంది మనోభావాలు దీంట్లో దెబ్బతింటాయి. గుళ్ళో పోతే వస్తువులు మనమంతా చాలా బాధపడతాం. కాబట్టి ఇది ఎంబటే మన వాళ్ళు ఒక 3 days లోపల ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. టీం మన డిఏ గారు రాజు, అలాగే ఆసిఫ్, అలాగే మిగతా క్రైమ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన సురేందర్, నాగరాజ్, అంజయ్య, సుకేష్, బాలరాజ్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ రాజు, వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం బాగా 3 రోజులు బాగా దీని మీద వర్కౌట్ చేసి దీన్ని ఛేదించడం జరిగింది. ఇతని మీద పాత కేసులు 30 కేసులు ఉన్నాయి. ఏ కేసు ఏ పోలీసు సోమవారం నుంచి 5వ తారీఖు నుంచి మేము మొదలు పెట్టినాము. ఈ ఆటోలలో మేము క్యాంపెయినింగ్ చేయడం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఊళ్ళకి ఇప్పుడు కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి. రేపటి నుంచి సెకండ్ సాటర్డే, రేపటి నుంచి నెక్స్ట్ సండే వరకు హాలిడేస్ ఉంటాయి. కంటిన్యూస్ పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి, స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మీడియా ద్వారా మేము చెప్పేది ఏమంటే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. కొత్త సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు. చిన్నగా ఇవాళ ఇప్పుడు 2000-3000కి మొబైల్లో ఇవి చిన్న కెమెరాస్ వస్తున్నాయి, టిల్టెడ్ కెమెరాస్, అటువంటివి కూడా కొన్ని వస్తున్నాయి. అవి సింగిల్ పీస్ పెట్టుకున్న ఫేషియల్ రికగ్నిషన్ వస్తుంది. మనం ఎటు తిరిగితే సెన్సార్ ద్వారా ఉంటుంది. సెన్సార్ మొబైల్స్, సెన్సార్ సీసీటీవీస్ వస్తున్నాయి. అవి కూడా కొన్ని ముందర గేట్ దగ్గర కానీ డోర్ ముందర కానీ పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది. టెంపరీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే తాళాలు వేయడం, చిన్న మామూలు తాళాలు కనపడకుండా దాని మీద కర్టెన్స్ కానీ అటువంటి వేయడం. అలాగే పక్కన వాళ్ళకి చెప్పడం, నైబర్స్ చెప్పేసి ఇట్లా మేము ఊరికి పోతున్నామని చెప్పడం. ఇంకా లాంగ్ ఇంకేదైనా ఉంటే కూడా లోకల్ కూడా పోలీసులు కూడా వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా దాని మీద పెట్రోలింగ్ అక్కడ పెంచి దొంగతనాలు కాకుండా చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్ జరిగింది. వెనక మా వెనక సైడ్ పాపిరెడ్డి కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా జరగడం జరిగింది. ఈ మధ్య ఒక ట్రెండ్ ఏమైందంటే దొంగతనాలు గుళ్ళో అయితే ఈజీగా అక్కడ ఎవరు అడ్డగించరు, ఎవరు ఉండరు అక్కడ అని చెప్పేసి భావనలో ఖచ్చితంగా ఏదో ఒక వెండి వస్తువు, లేకపోతే హుండీలో డబ్బులో, లేకపోతే బంగారం నగలు ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని కొంతమంది ఇట్లా దాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. మేము దాని భాగంలో ఈ మధ్య కాలంలో మా కమిషనర్ గారు చెప్పినట్టుగా అక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతున్నాయో అక్కడ వాచ్మెన్ పెట్టడం చెప్తున్నాము. అలాగే కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టడం చెప్పిస్తున్నాము. అట్లా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అన్నిటి కూడా మామూలు తాళాలు కాకుండా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టమని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఈ మల్లన్న గుడిలో కూడా మనకి సీసీ కెమెరా ఉంటే మనకి ఈజీ అయింది, పట్టుకోవడం నెక్స్ట్ డే పట్టుకునేవాళ్ళు. కానీ అక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. దానివల్ల ఇది కొద్దిగా 3 రోజులు డిలే అయింది. అప్పుడు కూడా మా వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేసి దాని మీద బాగా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఏమండి